సమస్తాన్ని ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకునే క్రమంలో ఏం చేశాడంటే తన పోలికను మనలో పెట్టేసాడు. ఈ పోలికను పెట్టిన దేవుడు ఏమంటున్నాడంటే ఆయన పోలిక మనలో ఉంది కాబట్టి ఆయన విధం ఆయన ఎలాగైతే మనుషుల్ని ప్రేమిస్తాడో, ఆయన మనుషుల విషయంలో ఎలాగైతే త్యాగం చూపిస్తాడో మనల్ని అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎలా ఉన్నామంటే మనుషుల్ని ప్రేమించే విధంగా కాకుండా లోకం విషయంలో ప్రేమించేవారుగా ఉండిపోతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇది ఒకటి అలవాటు చేసుకొని నేను వెళ్ళేదాకా నా పేరు మీకు గుర్తుండిపోతుంది. హల్లెలూయా పాస్టర్ గారు వచ్చారన్నట్టుగా ఉంటుందేమో మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడేమో సృష్టి వెంబడి మీరు పరిగెత్తక్కర్లేదు, సృష్టి మీ కొరకు ఏర్పాటు చేయబడింది కదా. మీకు షడ్రక్ మెషక్ అబ్దెనగో తెలుసా? మీకు తెలుసా? వీరు ఎక్కడి నుంచి తేబడ్డారు? వీళ్ళు ఎక్కడి నుంచి తేబడ్డారు? ఎక్కడి నుంచి? అగ్నిలోంచి దేవుడు కాపాడాడు, వాస్తవమే. కానీ వీరిని చెర పట్టుకొని వచ్చారు. ఎక్కడి నుంచి? చెర పట్టుకొని తీసుకొని వచ్చారు. వీరిని చెర పట్టుకొని తీసుకొని వచ్చి నెబుకద్నెజర్ ఏం చేద్దాం అనుకున్నాడంటే బాగా జ్ఞానవంతులందరినీ ఆయన కొరకు ఉపయోగించుకుందాం అనుకున్నాడు. ఆమేన్. వీళ్ళు చదువుకున్నారు, వారు ఉన్న ప్రాంతంలో ఉంటే వారికి ఎటువంటి ఉద్యోగం లేదు. కానీ ఈ వ్యక్తిని తీసుకొని వచ్చి వీళ్ళ నలుగురిని షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దానియేలును తీసుకొని వచ్చి ఆయన కొరకు పని చేయించుకుందాం అనుకున్న క్రమంలో వారిని బాగా విద్యలు, జ్ఞానము అన్నీ నేర్పించే క్రమంలో వారికి ఆహారం కూడా పెట్టాలి. మీకు తెలిసే ఉండదు. హల్లెలూయా. రాజు తినే భోజనం పెడదాం అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించారా, నిరాకరించారా? కారణం ఏంటి? కారణం ఏంటి? రాజు తినే భోజనము విగ్రహార్పితం కాబట్టి. ఏంటి? విగ్రహాలకు పూజించింది కాబట్టి రాజు తినే ఒకవేళ భోజనం మేము తింటే మేము కూడా విగ్రహార్పితములు తినాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆ భోజనాన్ని వారు నిరాకరించారు. అంటే దేని కొరకు నిరాకరించారంటే దేవుని కొరకు లోకాన్ని నిరాకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకం కావాలని దేవుని నిరాకరించలేదు, దేవుని కొరకు లోకాన్ని నిరాకరించారు, వద్దనుకున్నారు. దాని ద్వారా ఏమైపోయారంటే ఎంత భక్తిపరులుగా మారిపోయారంటే, ఎంత శ్రద్ధ కలిగిన వారుగా మారిపోయారంటే ఒకవేళ మీరు రాజుగారి యొక్క ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని మేము ఏం చేస్తాం? అగ్నిగుండంలో వేసేస్తామన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట చెప్పండి. మీరు ఏమన్నారు? వాళ్ళు మేము చావనైనా చేస్తాం. ఒకవేళ మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి కాపాడినా, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, కానీ విగ్రహార్పితములకు మేము పూజించము, వాటిని మేము తినము అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అగ్నిగుండంలో నుండి దేవుడు వారిని కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకం వైపున ప్రయాణం చేస్తే ఏమవుతుందంటే దేవునికి నువ్వు దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు యవనస్తులకు ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది. ఇంకా వాక్యం స్టార్ట్ చేయలేదు, నేను మామూలుగా బేసిక్ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది యవనస్తులు చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. మీకు ఉన్నాయా? మీ ఫ్రెండ్స్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు కదా, అలాంటి పేర్లు ఉన్నాయా? కొంతమందికి పేర్లు ఉంటాయి. ఫోన్ పిచ్చోడు అంటారు. ఏమంటారు? ఉన్నారు అలాంటి ఫోన్ పిచ్చోళ్ళు ఎవరైనా? హల్లెలూయా. కొంతమంది ఫోన్ పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో స్టైల్ పిచ్చోళ్ళు ఉంటారు, కొంతమందికి ఆ హీరో అంటే పిచ్చోడు ఉంటారు, కొంతమందికి ఏమో ఆ ఎక్కువ ఎవరిని ఎగతాళి చేయాలన్నా ఆ పిచ్చి ఒకటి ఉండిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఉండిపోతుంది. మీరు చెప్పండి, సంసోన్కి ఉన్న ట్యాగ్ ఏంటి? సంసోన్ గారు తెలుసా మీకు? చెప్పండి. సంసోన్ గారు తెలుసా? సంసోన్ గారు తెలుసా? ఎవరు సంసోన్? బలవంతుడు. సంసోన్ గురించి తెలియదా? తెలుసా? తెలియదు. హల్లెలూయా. రైట్. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు అది అవసరం లేదు, మీకు తర్వాత చూడండి. కానీ సంసోనుకున్న ట్యాగ్ ఏంటంటే స్త్రీ యొక్క ఆలోచన విధానం పైన దేవుని ఆలోచన విడిచిపెట్టి స్త్రీ ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీకి లోబడిపోయిన వ్యక్తిగా సంసోను కనబడతా ఉన్నాడు. సంసోన్ని చూస్తే ఇప్పుడు ఏమంటారంటే ఆ డెలీలా వల్ల సంసోన్ జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని అంటారు. హల్లెలూయా. కానీ సంసోన్ ఒక విధానం ఏంటంటే గాడిద దవడ ఎముకతోని కొన్ని వేల మందిని చంపేసిన వ్యక్తి, అంత బలవంతుడే.
హల్లెలూయా, హల్లెలూయా. అంత బలవంతుడు ఎలా మారిపోయాడు అంటే ఒక్క ట్యాగ్ తీసుకోవడం వల్ల. నా ఫ్రెండ్కి ఒక ట్యాగ్ ఉంది, నాకు కూడా ఒక ట్యాగ్ కావాలి. నా ఫ్రెండ్కి బైక్ ఉంది, నాకు ఒక బైక్ కావాలి. నా ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ ఉంది, నాకు కూడా ఒక ఫ్రెండ్ కావాలి. ఈ లోకంలో ఏదైతే అనుసరిస్తూ ఉన్నారో లోకానుసరం అన్నిటి విషయంలో అవి మనం కావాలని కోరుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రం. వాడికి ఫోన్ ఉంది, నాకు కూడా ఒక ఫోను కావాలి. ఈ ట్యాగ్స్ అన్ని అలవాటు చేసుకుంటూ ఉంటాం. మధ్యరాత్రి వరకు కూడా కొంతమంది ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అది చెప్తూనే ఉంటుంది, ఇక చీకటి అయిపోయింది, నిద్రపోయే టైం అయిపోయింది, ఆపేసేయని. అయినా ఆగం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్చువల్గా చెప్పండి, ఇప్పుడు నేను మొదట అడిగిన ప్రశ్ననే మళ్ళీ అడుగుతా ఉన్నాను. సమస్త సృష్టిని దేవుడు తయారు చేశాడు. ఎవరి కోసం తయారు చేశాడు చెప్పండి? నా కోసం తయారు చేశాడు. ఏదైనా సరే దాంట్లోని ఈ భూమి మీద ఉన్న ఏదైనా సరే దేవుడు దేనికోసం తయారు చేశాడు? హల్లెలూయా. ఈ ఫోన్ ఉందనుకోండి, ఇది ఎవరు తయారు చేశారు? మనిషి? దేవుడే. దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి మనిషి తయారు చేశాడు. ఫ్యాన్ ఎవరి కోసం? ఫ్యాన్ ఎవరు తయారు చేశాడు? దేవుడే. మనిషిని తప్ప, మనిషిలో ఉన్న ఆత్మ ఉన్న మనిషిని తప్ప సమస్తాన్ని దేవుడు ఎవరి కోసం తయారు చేశాడంటే నా కోసం తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ నీ కోసం తయారు చేసిన దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే కొన్ని విషయాలు చూద్దాం. ఆది ఖండానికి రండి ఒకసారి. ఆది ఖండం 6వ అధ్యాయం 6వ మొదటి వచనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటి గమనిద్దాం, ఇక్కడ దేవుడు మనిషిని నిర్మించుకుంది ఎవరి కోసం? దేవుని కోసం. హల్లెలూయా. ఇప్పుడు సమస్తాన్ని ఏర్పాటు చేసింది ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు నేను ఎవరి కోసం? దేవుడి కోసం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సమస్తం ఎవరి కోసం? నీ కోసం. ఇప్పుడు నువ్వెవరి కోసం? దేవుని కోసం. ఇప్పుడు ఈ దేవుడు ఏమన్నాడంటే, ఆయన మాట్లాడుతున్నాడు, నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆదమములను సిద్ధపరిచిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాత వారితోని ప్రతిరోజు కూడా ఏదోనులో కొంత సమయం గడిపేవాడు కదా, తెలుసా మీకు? కొంత సమయం గడిపేవాడు. వాళ్ళతో ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడు. ఎందుకంటే వారిని ఎవరి కోసం తయారు చేసుకున్నాడు? దేవుడు దేవుని కోసం తయారు చేసుకున్నాడు. వాళ్ళు దేవుడితోనే స్నేహంగా ఉండాలని దేవుడు ఆశపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దినములు అయిన తర్వాత మనుషులు విస్తరించడం ప్రారంభించారట. ఏం చేయడం ప్రారంభించారు? జనాలు పెరుగుతున్నారు. ఇంకా వివాహం చేసుకున్న తర్వాత వారికి పిల్లలు ఇలా పిల్లలు పెరిగిపోవడం వల్ల విస్తరించబోతా ఉన్నారు. విస్తరించిపోయిన తర్వాత ఏమైందంటే చదవండి 2వ వచనము. తమకు మనసు వచ్చినట్లుగా స్త్రీలను వివాహము చేసుకునేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారు ఎవరి కోసం ఉన్నారు? దేవుడు ఎవరి కోసం తయారు చేసుకున్నాడు మనల్ని? దేవుని కోసం తయారు చేసుకున్నాడు. ఈ దేవుని కోసం తయారు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు దేని కొరకు తయారవుతున్నారు? వారికి మనసుకు నచ్చినట్టుగా తయారవుతున్నారు. మనం ఎవరికి తగినట్టుగా ఉండాలి? ఎవరికి నచ్చినట్టుగా ఉండాలి? దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా తయారవుతున్నారంటే వారికి నచ్చినట్టుగా ఉంటున్నారంట. వారి కోరికలు తీర్చుకుంటా ఉన్నారంట. వారి అవసరతల కొరకు వారు బ్రతుకుతా ఉన్నారంట. అది దేవుడు చూసి, ఆ మాట చూసి 5వ వచనంలో, నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులు ఊహకంతయును ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. హల్లెలూయా, హల్లెలూయా. మన మనసుకు నచ్చినట్టుగా మనం బ్రతికామనుకోండి, చెడ్డ ఆలోచనల వైపు మన ప్రయాణం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మీ హృదయంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరు ఏమేమి కోరికలు ఉంటాయి చెప్పండి. ఇప్పటికిప్పుడు మీకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే మీరు ఏమడుగుతారు? అయ్యగారు లేరు, పంపించేసాను నేను. చూస్తున్నారు వెనకది. అంటే చాలా స్ట్రిక్ట్. అక్కడికి వచ్చిన మా వాళ్ళు వదిలిపెట్టరు. కానీ నేను అట్లా కాదు, మీకంటే చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. చెప్పండి, ఏం కాదు, తర్వాత మాట్లాడుకుందాం. చెప్పండి, దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు మీకు ఏం కావాలంటే మీరు ఏమడుగుతారు?
అన్న వీళ్ళని ఏం మాట్లాడుతున్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమి కోరికలు లేవా? అన్నీ మీ అమ్మ నాన్న నుంచి తృప్తిగా ఉన్నారా మీరు? అసలు ఎందుకు అన్నారని ఎప్పుడైనా అడిగారా? అసలు ఎవరు కనమన్నారు మిమ్మల్ని? అడిగారా ఎప్పుడైనా? అనలేదా? కనీసం నాకు కొంచెం కూర కూడా ఉంచడం కుదరలేదు మీకు. నేను ఉన్న సంగతి మర్చిపోయారు. ఎప్పుడు అంటే మాత్రం ఒప్పుకుంటారా అన్న మీ దగ్గర? ఇప్పుడు మాట విషయం ఏంటంటే, మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించడాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. దాన్ని బట్టి దేవుడే అంటున్నా ఉన్నాడు. మీరు వినండి, మీరు చదవండి ఒకసారి 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహకు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులన్నిటినీ ఉండకుండా ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరులను దేవుడు సృష్టించిన విధానము నరులు మర్చిపోయారు. వాళ్ళ సొంత ఆలోచన చెప్పిన బ్రతకడం ప్రారంభించారు. దేవుడికి అది నచ్చలేదు. హల్లెలూయా. వారికి నచ్చినట్టుగా చేసుకుని పోవడం కదా. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మన మాట చెప్పినా ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది రాంగ్ వే, ఇది రైట్ వే అని చెప్పినప్పుడు నాకు తెలుసులే అమ్మా అంటారు. కొంతమంది మా పిల్లలైతే నేను చదువుకున్నాను, డిగ్రీ చదివాను, అసలు అక్షరం ముక్క కూడా నీకు రాదు, నీకేం తెలుసు జ్ఞానం గురించి అంటారు తల్లిదండ్రుల దగ్గర. మీరు ఎలా కాదు, మీరు చాలా మంచివారు. చెప్పండి, దాని మీద స్తోత్రం చెప్పండి. చెప్పండి, పర్లేదు. చాలా తెలివిగలరు. మిమ్మల్ని చాలా కష్టమైపోతుంది మిమ్మల్ని. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. నరుల చెడుతనము విస్తరించిపోతా ఉందంట. అది బహు చెడ్డదిగా ఉండిందంట. దేవుడు దాన్ని బట్టి అసలు మొదటి జలప్రలయం దేనికోసం తీసుకొచ్చాడంట? దేవుడు ఆలోచన చెడ్డది. చెప్పండి, ఆలోచన చెడ్డది. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే దేవుడు నిన్ను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఏర్పాటులో నువ్వు లేకపోవడం ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తావో అది చెడ్డదిగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని స్వభావం మనలో లేకపోతే మన జీవితం అనేది చాలా చెడ్డదిగా మారిపోతుంది. మనకు కావాలనుకున్నవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. స్తోత్ర. హల్లెలూయా. ఒక చిన్న దాని గురించి మీకు చెప్తాను ఎగ్జాంపుల్. నయమాను తెలుసు కదా మీకు? నయమాను తెలుసా? తెలియదు. హల్లెలూయా. రాజుల గ్రంథం ఒకసారి రాజుల గ్రంథానికి రండి. 5వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బయలుదేరి ఓకే. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తా ఉంది. సిరియన్లు అంట, సిరియన్లు వెళ్ళి చెర పట్టుకొని ఇశ్రాయేల్ చిన్నదాన్ని తీసుకొని వచ్చి ఆమె సిరియా నయమాను దగ్గర తన భార్య దగ్గర చిన్నదాన్ని పెట్టేశారట. దేవునికి స్తోత్రం. ఈ నయమానికి ఏమో శరీరం నిండా కుష్టి రోగం. చెప్పండి, ఏమి కుష్టి రోగం అంటే తెలుసా? కుళ్ళిపోతూ ఉంటుంది శరీరం అంతా, చీము గారిపోతూ ఉంటుంది. ఆ కుష్టి రోగం కలిగిన ఒక సేనాధిపతి, సిరియా దేశంలో ఉన్న సేనాధిపతిగా ఉన్న వ్యక్తి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాడు. చెర పట్టుకొని వచ్చాడు, అంటే దొంగలించుకొని తీసుకొచ్చాడు, బలవంతంగా తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ఆ చిన్నది ఆ ఇంట్లో ఉన్నప్పుడు అనేక మార్లు ఆ నయమాన్ని చూసిందంట. హల్లెలూయా. చూసి ఆయన కుష్టి రోగాన్ని చూసింది. శరీరం మొత్తం కూడా పుండ్లైపోయినాయి, ఎండిపోతా ఉంది ఒళ్ళంతా. ఈ చిన్నది ఏం చేయాలి మీరు చెప్పండి? ఒకవేళ మనల్ని ఇక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ ఇంట్లోకి మనల్ని ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి,
వాళ్ళ ఇంట్లో పనులుగా పెట్టేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? విడిపించమని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఈ రోజే వీటి మీద అగ్ని గురవాలి ప్రభువా అంటాం మనం. అలా నేనైతే అలాగే అంటాను, ఏలేలాగా అడిగేస్తాను నేనైతే. దేవునికి స్తోత్రం. అగ్ని గురించిపోవాలి ప్రభు, మొత్తం బూడిదైపోవాలి నాయన అని చెప్పి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ చిన్నది ఏమని చేస్తుంది తెలుసా? మీరు 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం నేను మీకు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా దాని గురించే ఉంటుంది. 14వ వచనం చదవండి ఒకసారి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయెను. ఓకే, సరే. 2వ వచనం చూద్దాం. సిరియా గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదగా పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడవలనని ఉండవలనని నేనంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నయమాను రాజు యొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నదంట. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు? చిన్నది అంటే ఆమె పేరు చిన్నది కాదు, ఆమె వయసులో చిన్నది. దేవునికి స్తోత్రం. తన కుటుంబము నుండి బలవంతంగా తీసుకొచ్చిన ఒక శత్రువు ఇంటిలో ఉండిన ఈ వ్యక్తి ఎవరి గురించి ఆలోచిస్తా ఉంది? చిన్నది అంటే శత్రువు గురించి ఆలోచిస్తా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ శత్రువు గురించి ఆలోచించడానికి గల కారణం ఏంటంటే దైవభక్తి. చెప్పండి, దైవభక్తి. దేవుని యొక్క స్వారూప్యము కలిగింది. ఆ స్వరూపం కలిగిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే, నేను ఏ ఇంట్లో అయితే బందీగా ఉన్నానో ఆ ఇంటి నా యజమానుడికి స్వస్థత కావాలని కోరుకుంటూ ఇశ్రాయేలు దేశంలో సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే స్వస్థత కలుగుతుందని చెప్పేసి అంటా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తూ ఉండండి. సరే, ఆ రాజు నిజంగానే నయమాను వెళ్ళాడు, రాజు దగ్గర కలిసాడు. సిరియా రాజు కలిసి, అయ్యా నేను ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్తాను, నువ్వు లెటర్ రాయండి. లెటర్ రాసాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాజు చూసాడు, బట్టలు చెప్పుకున్నాడు, భయం వేసింది. ప్రవక్త దగ్గరికి వస్తే నువ్వు ఎందుకురా భయపడుతున్నావు, రాని అన్నాడు. నిజంగానే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 14వ వచనం చదువుతాం. 14వ వచనం చదువుతాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలెనే అతని శుద్ధుడాయెను. అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకములో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, నయమాను ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడు తప్ప లోకంలో వేరే దేవుడే లేడు అంట. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నయమానికి స్వస్థత అయిపోయింది కదా. ఇప్పుడు నయమాను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? ఇంటికి వెళ్ళాలి కదా నయమాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసే మొదటి పని ఏంటి చెప్పండి? ఎవరికి? ఎలీషాకి ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పేసాడు. ఓకే, దేవుడు తప్ప మరి వేరే దేవుడు అసలు ప్రపంచంలోనే ఇశ్రాయేలు దేవుడు తప్ప ఇంకో దేవుడే లేడని చెప్పాడు. మరి ఇప్పుడు పోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటికి ఎక్కడికి పోతాడు? వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళి చూడండి నీకు ఎంత బాగున్నానని చెప్పేసి అంటాడా? మొదట ఎక్కడికి వెళ్తాడని మీ ఆలోచన చెప్పండి. ఎక్కడి దగ్గరికి వెళ్తాడు? రాజు దగ్గరికి వెళ్తాడా? చిన్నదాని దగ్గరికి వెళ్తాడా? చిన్నదాని దగ్గరికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, చిన్నది అక్కడి నుంచి తేబడినప్పుడు ఎంత ఏడుచి ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ సొంత ఊరు గురించి, వాళ్ళ దేశంలో నుంచి బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఎంత ఏడ్చి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. కానీ ఆ బాధనంతను కూడా పక్కా పెట్టి దేవుని పోలిక, దేవుని స్వభావము కలిగి శత్రువు కొరకు ప్రార్థన చేసేసరికి ఏమైపోయింది తెలుసా? శత్రువుకి స్వస్థత వచ్చేసింది. ఇప్పుడు ఆ శత్రువు ఇంటికి రాగానే చిన్నదాన్ని కలిసి ఉంటాడు. కలిసి ఏం చేసి ఉంటాడు? మీరు చెప్పండి. బైబిల్లో ఏం రాయలేదు కానీ మనం అనుకుందాం, బైబిల్లో లేదు. లేని దాని గురించి మనం ఎంతైనా ఊహించుకోవచ్చు. చెప్పండి, ఏం చేస్తుంటాడు? మీరు చెప్పచ్చు కదా. ఏం చేస్తుంటాడు? వచ్చి, నువ్వు నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి ఉంటాడు. నెక్స్ట్
ఖచ్చితంగా కదా, ఇంటికి పంపించేసి ఉంటాడా? చక్కగా ఈయనే తీసుకువెళ్ళి ఆ దేశంలో ఎవరికైతే అన్యాయం చేశాడో, ఎవరికైతే అక్రమం చేశాడో ఆ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పు ఉంటాడు. ఈ చిన్నదాన్ని పంపించేటప్పుడు ఎలా పంపించి ఉంటాడు? రథం మీద పంపించి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చి పంపించి ఉండొచ్చు. ఆ చిన్నదానికి ఒక ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి ఉండొచ్చు, చదువు లేకపోతే చదువుకు అయ్యే ఖర్చు అంతా కూడా నాదే అని చెప్పి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఇదంతా సాధ్యమైంది? ఆ చిన్నదాని విషయంలో ఇదంతా కార్యం దేవుడు ఎందుకు చేశారంటారు చెప్పండి? దైవ భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి. హల్లెలూయా. దేవుని వెంబడి పరిగెత్తే వ్యక్తి కాబట్టి దేవుడి కార్యాలన్నీ కూడా తన జీవితంలో దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక్క అవకాశం దొరికితే చాలు పాపం చేయడానికి పరిగెత్తే రోజులు ఇవి. మిమ్మల్ని గురించి అనట్లేదు, చాలా మంచిది. హల్లెలూయా. ఒక్క అవకాశం దొరికితే పాపము గురించి పరిగెత్తే రోజులలో మనం ఉన్నాం. కానీ దేవుడు మనం చూస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు కూడా యవనస్తుడే కదా, యోసేపు కూడా యవనస్తుడే. అన్నేళ్ళ ద్వారా తృణీకరించబడ్డాడు, అన్నేళ్ళ ద్వారా కొట్టబడ్డాడు, అనే ద్వారా అమ్మబడ్డాడు. అమ్మబడిన వ్యక్తి పోతీఫర్ ఇంట్లోకి వచ్చేసాడు. పోతీఫర్ ఇంట్లో పాపం చేయడానికి అవకాశం దొరికినా కానీ ఒకే ఒక కారణం చెప్పాడు. ఏం కారణం అది? దేవునికి విరుద్ధంగా నేను ఈ కార్యము చేయను అన్నాడు. దేవునికి స్తోత్రం. అవకాశం దొరికినప్పుడు పాపం, అవకాశం దొరికినప్పుడు ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి పాపం చేయడానికి చాలా మంది ప్రేరేపిస్తారు ఇప్పుడు. హల్లెలూయా. చెప్పండి, దావీదు మాట అంటాడు కదా, ప్రభువా నువ్వు నీ కన్నుల ఎదుటి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను అంటాడు. హల్లెలూయా. చెప్పండి, మన తల్లిదండ్రుల నుంచి తప్పించుకొని ఎక్కడికి పోవచ్చు. అమ్మ నాన్న ఒకవేళ బయటకు వెళ్ళిపోరనుకుని మన ఫోన్ దొరికింది అనుకుని కథమే. ఇంకా ఏం చేస్తారు? ఫోన్ దొరికితే మీ స్మైలే చెప్పేస్తుంది. ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఎవరు చూడట్లా? ఎవరు చూస్తున్నారట? ఎవరు చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. మన్ని చూసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, మనకు ఆలోచన ఉంటుంది చక్కగా. కానీ యోసేపు అంటాడు, ఇక్కడ ఎవరు లేరు, నా భర్త లేరు, పనివారు ఎవరు లేరు, ఇది నీ ఇల్లే, నువ్వు ఏది చెప్తే అది జరిగిపోతా ఉంది. నా భర్త నీకు బాధ్యత అంతా అప్పగించాడు, నా మీద కూడా నువ్వు బాధ్యత తీసుకుంటే నీ మీద తప్ప నాకు మిగతా అన్నిటి మీద నాకు బాధ్యత ఉండింది. దేవునికి విరుద్ధంగా నేను ఎలా చేయాలంటాడు. దేవునికి స్తోత్రం. పాపమైనది ఎవరికి విరుద్ధమైందంటే దేవునికి విరుద్ధమైంది. అన్యాయమైన మాట ఎవరికి విరుద్ధమైందంటే దేవునికి విరుద్ధమైనది. అబద్ధం అనేది ఎవరికి విరుద్ధమైనది చెప్పండి? దేవునికి నీకు మధ్యలో విరుద్ధమైనది అబద్ధం. చెప్పారు ఎప్పుడైనా అబద్ధం? చెప్పలేదు ఒకసారి కూడా. చెప్పారు? ఏం కాదు, మీ అయ్యగారు చూడట్లేదు మీ వైపు, అది మళ్ళీ చూసి చెక్ చేసుకుంటున్నారు. చాలా భయపెట్టేస్తారు కదా అయ్యగారు. హల్లెలూయా. మంచి తండ్రి దొరికిడు మీకు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, అయ్యగారిని బట్టి స్తోత్రం చెప్పండి అసలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎంత చక్కగా దేవునికి భయపడిపోయి పాపం చేయడానికి దూరంగా వెళ్ళిపోయాడు. దాని ద్వారా ఏమైపోయాడు తెలుసా? ఏ లోకమైతే, చెప్పండి నేను ఒక మాట చెప్తాను, మీకు అర్థమవుతుందో లేదో. పోతీఫర్ భార్య యోసేపుని కావాలని కోరుకుంది. యోసేపు ఒకవేళ కావాలని కోరుకుంటే యోసేపుకి డబ్బులు ఏమైనా కొదువు ఉంటుందో చెప్పండి? ఎన్ని డబ్బులు కావాల్స్తే అన్ని డబ్బులు దొరుకుతాయి. బంగారం కావాలన్నా, హోదాలు కావాలన్నా అన్నీ దొరుకుతాయి. కానీ లోకం వైపు పోలేదు. కారణం ఏంటంటే పాపం ఉంది కాబట్టి. దేవుడు లోకం వైపు, పాపాన్ని బట్టి లోకం వైపు పోవట్లేదు కదా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఆ దేశం అంతటి మీద ఎలా మార్చాడు? ప్రధానమంత్రిగా మార్చేశాడు. ఇక రాజు తర్వాత రాజు అంతటిగా వాడిగా యోసేపుని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే లోకమే వచ్చి ఎక్కడ ఉండిపోయింది? యోసేపు పాదాల దగ్గర ఉండిపోయింది. ఈ లోకంలో ఉన్న ఆహారం కావాలంటే, దేశంలో ఎవరికైనా ఆహారం కావాలంటే ఎవరి దగ్గరకు వచ్చి మొక్కుతున్నారు వాళ్ళు? వేరే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చి మొక్కుతున్నారు? యోసేపు దగ్గరికి వచ్చి మొక్కుతున్నారు. సొంత సహోదరులు వచ్చి, యోసేపు వాళ్ళ నాన్నగారు వచ్చి కూడా ఆయన మొక్కుతా ఉన్నాడు. దేనికోసం? లోకంలో ఉన్న ఆహారం కోసం. దేవునికి స్తోత్రం. నువ్వు పాపాన్ని వద్దనుకున్నావు అనుకో ప్రభు కొరకు, దేవుడు ఏం చేస్తాడు అసలు? లోకం అంతటి తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడు. లోకం అంటే దేవుడు సృష్టించిన నీకు కావాల్సిన సమస్తమైన అవసరం అంతా కూడా దేవుడు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తాడు. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. చాలా సీరియస్గా ఉన్నారు మీరంతా. దేవునికి స్తోత్రం. ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా, ఓకేనా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక 2 విషయాలు చెప్తాను. ఒక 2 రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము
29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. హల్లెలూయా. అందరూ చేతులు లేపండి. హల్లెలూయా. మళ్ళొకసారి చేతులు లేపండి. వెరీ గుడ్. తమ ఆలోచనలు హృదయంలో దాచుకున్న వారికి శ్రమ అంట. హల్లెలూయా. కింద మాట్లాడుతూ మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి చెప్పండి. హల్లెలూయా. నేను మిమ్మల్ని చూసాననుకోండి, ఒక్కొక్కరిని అవతారాన్ని బట్టి మనం కొంత బాగా చుట్టు పెండి వేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి, ఏమనుకుంటామంటే ఇంటికి లోక ఆశలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటాం. అంతేనా? నేను కూడా ఇక్కడ దాకా జుట్టు పెంచుకొని వచ్చాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? పాస్టర్ అయినా అసలైనా పాస్టర్ లాగా లేదైనా అవతారం అనుకుంటారు. హల్లెలూయా. అంటే మనం పై రూపాన్ని చూసి ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేయగలుగుతాం. కానీ దేవుడి కళ్ళ ఎలాంటిది తెలుసా? ఎంఆర్ఐ కళ్ళ అంటారు. ఎంఆర్ఐ తెలుసా మీకు? గుండెలో ఏదైనా సమస్య ఉందనుకో, ఎందులో పంపిస్తారు? ఎంఆర్ఐలోకి పంపించేస్తారు. ఎంఆర్ఐలోకి పోయి చూసేస్తే ఒంట్లో ఏముందో ఏంటో మొత్తం తెలిసిపోతుంది. అంటే మనము కనపడే పై రూపానికి మాత్రమే మనుషులకు కనపడతాం, కానీ లోపల అంతరంగంలో ఉన్నది సమస్తము దేవునికి తెలుసు. ఎందుకంటే దాన్ని తయారు చేసింది ఎవరబ్బా? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఒకసారి ఓలా బండి తీసుకున్నాడు మా ఫ్రెండ్. ఓలా బ్యాటరీ స్కూటీ తీసుకున్నాడు. అది విజయవాడలో మేము వెహికల్ వేసుకుని వెళ్తూ ఉంటే సడన్గా మంటలు వచ్చి కాలిపోయింది. స్టార్టింగ్లోనే అప్పుడే పెట్టేసుకున్నాడు, ఎక్కువ డబ్బులు పెట్టేసి. అది బాగా కాలిపోతే ఇక షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయిందండి. కాలిపోయిన తర్వాత బూడిద అయిపోయింది. దాన్ని తీసుకెళ్ళిపోయి రావాలా, మేనేజర్ రావాలా, అది రావాలా, ఇది రావాలని చెప్పి పెద్ద హడావుడి మొత్తం బ్యాచ్ వచ్చేసింది. చాలామంది వెహికల్స్ యజమానులు అందరూ కూడా వచ్చేసారు భయపడిపోయి. ఇప్పుడు దాన్ని తయారు చేసిన మెకానిక్ని ఎవరు అడగరు, దాని ప్రొపరేటర్ని అడుగుతారు కదా. ఎందుకురా బాబు ఇలాంటి డిఫెక్ట్ అయిన దాన్ని ఎందుకు తయారు చేస్తామని చెప్పేసి అడుగుతారు. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున నీ గురించి ఎవరైనా సరే ఒక మాట చెడ్డగా మాట్లాడుతున్నారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుని గురించి మాట్లాడుతున్నారు. చెప్పండి. ఒకవేళ నన్ను గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నారు, నాలో ఉన్న లోపాలను ఎత్తిపెట్టి చూపించి మాట్లాడుతున్నారంటే నన్ను అన్నట్టు కాదు, ఎవరిని? నన్ను నిర్మించిన దేవుణ్ణి అనేస్తా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు సరదాగా పక్కన వాళ్ళని కూడా ఒక మాట అనేస్తా ఉంటావు అప్పుడప్పుడు. వాడు చూసేవా వాడి పళ్ళు ఎలా ఉన్నాయో? దేవుడికి నచ్చే పెట్టాడు. ఎవరి పళ్ళు? హల్లెలూయా. కొంతమందికి ఇలా ఉంటాయి పైకి, అవి చూసేసి వాటి పళ్ళు చూసే ఎత్తి పళ్ళు అంటారు. కొంతమంది ముక్కులా ఉంటారు, కొంతమంది నల్లగొండిపోతారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది హైట్గా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. దేవుడికి తయారై నచ్చి చేసుకున్నాడు అలాగా. ఇప్పుడు ఆ వ్యక్తిలో నువ్వు ఏదైనా లోపం వెతికేమనుకోండి, ఎవరినన్నట్టు? దేవుణ్ణి అన్నట్టు. దేవుడే నిర్మార్గుడిగా ఉన్నాడు కాబట్టి, నిర్మించిన వాడు దేవుడే ఉన్నాడు కాబట్టి, ఒకవేళ నువ్వు చెడ్డగా ఉన్నా నిన్ను ఒక మాట అన్నారంటే దేవుని అన్నట్టే. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు నచ్చకపోయినా ఆ వ్యక్తిని ఒక మాట అన్నావంటే నువ్వు ఎవరు అన్నట్టు? దేవుని అన్నట్టే. ఇది ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదు కదా, మనసులోనే అనుకుంటున్నాను కదా అంటే ప్రతిదీ కూడా దేవుడు వింటా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చదువుకున్న పిల్లలైనా ఇంటర్ 10th స్కూల్ పిల్లలు ఉన్నారా? ఇంటర్ డిగ్రీయా? డిగ్రీ పిల్లలైనా మీరు టీచర్స్ని ఏమంటారు? టీచర్స్ని రాక్ చేయరా? చాలా మంచి వాళ్ళైనా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటే మాత్రం చెప్తారు అన్న, ఇప్పుడు అంటే మాత్రం చెప్తారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. నేను ఇంటర్లో చదివేటప్పుడు మా మ్యాథ్స్ టీచర్ బాక్స్ తినేసేవారు. గవర్నమెంట్ కాలేజ్లో చదివినప్పుడు మమ్మల్ని బాగా కొట్టేవారు అప్పట్లో. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నారేమో కానీ ఒక్క ఎగ్జామ్లో ఒక 10కి కనుక ఒక 5కి తక్కువ వస్తే 10కి పెట్టేవాళ్ళు. అప్పుడు చిన్న స్లిప్ టెస్ట్లు పెట్టేవారు, 25కి పెట్టేవారు. కొంచెం తక్కువ వస్తే చాలు మోకాల మీద ఉంచేవారు ఒక 1 అవర్. మిమ్మల్ని ఉంచుతారా? ఇలాగా ఉంచుతున్నారు ఇప్పుడు? అలాగే ఉంచుతారేమో కొంత. మమ్మల్ని అలా ఉంచేవారు కాదు, భయంకరంగా పనిష్ చేసేవారు.
చేసినప్పుడు ఏం చేసేవారు అంటే లంచ్ టైంలో, ఇంటర్వెల్ టైంలో వెళ్ళిపోయి ఆ టీచర్స్ బాక్స్లన్నీ కూడా తీసుకొచ్చి తినేసేవాళ్ళు. కాలు బాక్సులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు, కడిగి పని పెట్టేవాళ్ళు. అలా ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళం మేము కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అలాంటి అవకాశం లేదులేండి, ఎందుకు మిమ్మల్ని కొట్టారు కదా, ఏం పనిష్ చేయరు కదా, కాబట్టి మీకు చాలా ఈజీ అయిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ఒక మనిషిని ఒక ఉద్దేశించి ఒక మనం మాట మాట్లాడుతున్నామంటే, ఒక మనిషి గురించి తప్పుగా ఆలోచిస్తున్నామంటే, లోకంలోది ఏదో మనం కావాలని కోరుకుంటున్నామంటే ప్రతిదీ కూడా దేవుడికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామని అర్థం. ఇప్పుడు చెప్పండి, సర్వ సృష్టి అంతా దేవుడు దేనికోసం తయారు చేశాడు? నా కోసం. హల్లెలూయా చెప్పండి. సృష్టి అంతా దేనికోసం? హల్లెలూయా. మామిడికాయలు అన్నీ ఎవరి కోసం చెప్పండి? చెప్పాలి. మామిడికాయలు అన్నీ ఎవరి కోసం? నా కోసం. మామిడికాయలకి ఏం అవసరం? హల్లెలూయా చెప్పండి, ఏం అవసరం? అన్నీ కూడా ఎవరు చూసుకుంటున్నారు? దేవుడే చూసుకుంటా ఉన్నాడు. నీకు సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేసి అన్నిటిని సిద్ధపరిచి అవన్నిటిని మీరు అనుభవించండి రా అని చెప్తున్నాడు. మీరు నా కొరకు బ్రతకండి అని చెప్తున్నాడు. మనం వాటి కోసం పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం. డబ్బులు ఎవరి కోసం దేవుడు తయారు చేశాడు? చెప్పాలి. వద్దా మీకు? డబ్బులు ఉందా? ఉద్యోగాలు ఉందా? ఉద్యోగాలు కావాలా మీకు? చెప్పండి. ఉద్యోగాలు కావాలా మీకు? హల్లెలూయా. అయితే ఉద్యోగాలు మనం పరిగెత్తుకుని మన దగ్గరకు వచ్చేస్తాయి. మనం ఉద్యోగాల దగ్గరికి పరిగెత్తుకోసం పోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే చాలా ఆటోమేటిక్ ఉద్యోగాలు నీ దగ్గరకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎవరు చెప్పండి? యోసేపుకి ఎవరు ఉద్యోగం కావాలని కోరుకున్నారు? యోసేపు అడిగాడా? నాకు ఉద్యోగం కావాలని యోసేపు అడిగాడా? చెప్పండి. అడగలేదు. దావీదు అడిగాడే పోనీ? చెప్పండి. మీకు దావీదు గురించి తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆర్మీలో జాబ్ చేస్తారు. దావీదు అన్నయ్యలందరూ కూడా ఆర్మీ ఎంప్లాయీసే, ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు, సైనికులలో పనిచేస్తూ ఉంటారు. కానీ దావీదు మాత్రం ఏం చేసేవాడు? వాళ్ళ నాన్న గొర్రెలు కాసేవాడు. దావీదుకి సొంత గొర్రెలు లేవు, వాళ్ళ నాన్నగారి గొర్రెలు కాసేవాడు. ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోవడం వల్ల, ఉద్యోగం లేనివాడు ఇంట్లో ఏమని మాట్లాడతారు చెప్పండి? తక్కువ చేస్తారు, ఎక్కువ చేస్తారు. ఉద్యోగం లేనివాడికి రెస్పెక్ట్ ఉంటుందా? రెస్పెక్ట్ లేదు. ఒక రోజున దావీదు గారు వాళ్ళ అన్నయ్యల కోసం మంచి రొట్టెలు తీసుకుని వెళ్ళాడు, మటన్ వండుకొని తీసుకుని వాళ్ళ నాన్నగారు ఇస్తే తీసుకుని వెళ్ళడానికి వెళ్తే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, గొర్రెలన్నీ అక్కడ వదిలేసి వచ్చేవారా? నువ్వు గాలికి వదిలేసి వచ్చావా? నీకు యుద్ధం చేయడం చూడటం అంటే ఇష్టం కదా అని చెప్పేసి మాట్లాడేశారు. అప్పుడైనా అనుకున్నాడా దావీదు నాకు ఉద్యోగం వస్తే బాగుండని? అనుకున్నాడా? అనుకోలేదు. హల్లెలూయా. దావీదు ఉద్యోగం కావాలని అనుకోలేదు. దావీదు దేంట్లో ఉన్నాడంటే దైవ భక్తిలో దావీదు ఉండిపోయాడు. దైవ భక్తిలో ఉంటూ 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 భక్తి అలవాటు చేసుకుని దేవుని యొక్క సామర్థ్యాన్ని పెందుకుంటూ పోయిన ఒక రోజున గొలియాతు వచ్చి అంటా ఉన్నాడు, నాతో యుద్ధం చేయండి రా అన్నప్పుడు దావీదు కోపం రాలా. ఈ జీవము లేని దేవుడి యొక్క పిల్లల విషయంలో దేవుడి పేరు చెప్పి పిల్లల్ని తిడుతున్నాడు. దేవుడి పేరు చెప్పి దేవుడి బిడ్డల్ని తిడుతున్నప్పుడు దావీదు కోపం వచ్చి, ఇదిగో ఈ రోజు నిన్ను నేను చీల్చివేసి నీ మాంసాన్ని కాకులకి గద్దలకు వేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పక్షాన దావీదు యుద్ధం చేశాడో ఎమ్మడే ఏమైపోయిందంటే దావీదుకి సైన్యంలో పోస్ట్ రావడం కాదు, ఎలాంటి పోస్ట్ వచ్చింది? దేశానికి రాజు అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. నీకు బాగా బోర్ కొట్టేస్తానేమో, అయిపోయింది, ముగించేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేశానికే రాజుగా మారిపోయాడు. ఏ ఉద్యోగం కోరుకోలేదు, ఉద్యోగమే దావీదుని కోరుకొని వచ్చేసింది. దేవునికి స్తోత్ర. దైవ భక్తి కలిగిన ఎస్తేరు విషయం చూసారా? ఎస్తేరు పిన తండ్రి దగ్గర ఎంత చక్కగా ఉండేదో. లోకంలో ఏ ఆశలు కావాలని కోరుకోలేదు. తను ఎలా ఉండింది? తన పిన తండ్రి దగ్గర ఎలాగైతే ఉండిందో తన కాబోయే భర్త దగ్గర కూడా అలాగే ఉండేది. తెలుసా మీకు? ఎస్తేరు తెలుసా? ఎస్తేరు గారు తెలుసా? ఎస్తేరు ఎలా ఉన్నారు? మొర్దెకై దైవభక్తిలో ఎలాగైతే పెంచాడో, మర్యాద పూర్వకంగా పెంచాడో, ఏ సంస్కారం బట్టలు వేసుకోవడం నేర్పించాడో అదే సంస్కారము రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నపుంసకులు వచ్చి చెప్తున్నారు, నేను ఎలా సిద్ధపరచాలంటే రాజుకు నచ్చినట్టుగా సిద్ధపరచమని చెప్పేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా బాగున్నారు కానండి, కొంతమంది ఊర్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, హైదరాబాద్ వెళ్ళి చదువుకునడానికి వెళ్ళారనుకోండి, అక్కడ మొత్తం వేరేలా ఉంటారు. హల్లెలూయా. నేను రాజమండ్రి నుంచి డైరెక్ట్గా బస్సులో మొన్న వస్తూ ఉంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుండింది, యవనస్తులు కూర్చుని ఉండింది. నేను చక్కగా ఇటు పక్క కూర్చున్నాను. అన్నీ నాకు విండో కావాలి అంకుల్ అనింది. సరే తీసుకో అమ్మా అన్న. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు.
వాళ్ళ నాన్నగారు పాపం స్నాక్స్ తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు. ఆమె సత్తిపల్లిలో దిగిపోవాలి. వచ్చారు, దింపాడు. ఆమె వెళ్ళమంటుంది, ఇంకా టైం ఉండింది. బస్సు అది ప్రైవేట్ బస్సు బుక్ చేసుకున్నాము. వాళ్ళ నాన్న వెళ్ళిపోమంటా ఉంది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చి కూర్చున్నాడు పక్కన. వాడు నల్లగమంటాడు, అంకుల్ నువ్వు పక్క పోయి నా సీట్లో కూర్చోపో అంటాడు. అలలియ అంటే ఎంత ఈజీగా చూడండి, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎంత ఈజీగా మోసం చేసేస్తూ ఉన్నారు. నేను చక్కగా అమ్మాయిని విండో సైడ్ నుంచి నా పక్కన కూర్చోబెట్టుకున్నా, కూర్చుంటే ఇక్కడ కూర్చులో దిగేసి వెళ్ళిపో అని చెప్పాను. తల్లిదండ్రుల్ని మోసం చేయడం, వారి పెంపకాల్ని మోసం చేయడం ఎంత భయంకరమైన విషయం. అబ్రహాంకి ఒక్కడే కొడుకు, చెప్పండి. అబ్రహాంకి ఒక్కడే కొడుకు ఇస్సాకు. ఆస్తి అంతా ఎవరిది చెప్పండి? ఇస్సాకుదే ఆస్తి. స్వయంవరం పెట్టచ్చు ఇస్సాక్కి, చెప్పండి. స్వయంవరం పెట్టచ్చా పెట్టకూడదా? ఒకవేళ మోడీ గారికి కొడుకుంటే, ఆయనకి పెళ్ళి అనుకుంటే ఆయనకి ఎలా చేస్తారు చెప్పండి? స్వయంవరం పెడతారు అన్న, స్వయంవరం పెడతారు. లేకపోతే ముఖ్యమంత్రి కూతుర్లను పంపిస్తారు. మంచిగా అందంగా ఉన్న వారందరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. మన అమ్మాని గారి పెళ్ళి ఏం చూసారా? అమ్మాని గారు వాళ్ళ కొడుకు పెళ్ళి చూసారా? వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడు? లట్టుగా ఉంటాడు. నాకంటే త్రిగులు ఉంటాడు ఆయన. ఎలా ఉంటుంది వాళ్ళ భార్య? సన్నగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. కారణం ఏంటి? డబ్బు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అబ్రహాం దగ్గర ఏం తక్కువైపోయింది? డబ్బు. ఇస్సాక్ గారి దగ్గర ఏం తక్కువైపోయింది? డబ్బు. చెప్పండి. మరి ఏం చేశాడు ఇప్పుడు? దైవ భక్తికి లోపడిన వ్యక్తి ఇస్సాక్. అబ్రహాము ఇస్సాకు ముందే ఎలియాజర్ని పిలిచి, ఇదిగో నా కుమారుడికి వివాహం కొరకు ఒక పిల్ల కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు, పోయి తీసుకొని దైవ చిత్తంలో తీసుకొని రాపో అన్నాడు. దైవ చిత్తంలోకి వెళ్ళిపోయి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ నేనే ఇస్తాను అనుకోండి, ఎలియాజర్కి ఆ మాట మా నాన్న చెప్పాడు అనుకోండి, నేను ఒప్పుకుంటానే. ఒకవేళ పక్కకి వెళ్ళి కూడా చూసుకో, నా హైట్ 6 ఉన్నా, కనీసం 5 అయినా చెప్పండి, చెప్తామా చెప్పమా? మన అమ్మాయిని చూడాలనుకుంటే పెళ్లి చూపులు ఏం చూసుకుంటాం చెప్పండి? కొంతమంది దౌర్భాగ్యాలు అయితే కట్నం చూసుకుంటారు. హల్లెలూయా. ఏం చూసుకుంటాము? హైట్, కలరు, క్యాస్ట్ కూడా చూస్తారా మీరు? చూడరా? ఆ క్యాస్ట్ వేస్తున్నాములో తొలగిపోతుంది. హల్లెలూయా. ఇవన్నీ చూసుకుంటాం. ఒకవేళ ఇస్సాకు వచ్చి ఎలియాజరు నువ్వు మా ఇంటి పెద్ద పనుడు కాబట్టి నీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నా, పోయి పిల్లని తీసుకురావాలి, చక్కడైన పిల్ల ఉండాలని చెప్పాడా? చెప్పలా? హల్లెలూయా. ఎలియాజరు వెళ్ళిపోయాడు, ప్రయాణం చేసాడు, అలసిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, సాగిల పడుతున్నాడు, అడుగుతున్నాడు. తీరా చూసి ఎక్కడికి పోయి అడుగుతున్నాడు చూసారా? ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తా, రాజు కూతురు దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని నీళ్ళు అడిగితే మా పిల్లలకు కూడా, మా మా ఒంటలకు కూడా నీళ్లు పోయాలి అని చెప్పి రాజు కూతురు దగ్గర పోతాను. అట్లా ఎక్కడికి పోయాడినా? బావి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ ఫోన్ నుండి ఎలియాజర్కి ఇస్సాకు ఫోన్ చేసి, ఎలియాజర్ గారు పిల్లని చూసావంటే, చూశాను. ఎక్కడ? బావి. అరే, నేను రాజు కొడుకుని బావి దగ్గర నీళ్లు తోడుకునే పిల్లని నాకు చూస్తావా నువ్వు అనడా? చెప్పండి హల్లెలూయా. నేను ఎంబీబీఎస్ చదివాను, నాకేదో పల్లెటూరులో ఒక పల్లెటూరులో ఒక మూల ప్రాంతంలో నాకు పిల్లని చూసి, చదువురాని అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేస్తానా? అడగరా? చెప్పండి. నాకు ఒకవేళ నేను 10th చదివినా నాకు ఏ పిల్ల కావాలి? ఇంటర్ చదివిన పిల్ల కావాలి. హల్లెలూయా. నేను ఒకవేళ కలర్ లేకపోయినా నాకు ఏ పిల్ల కావాలి? కలర్ ఉన్న పిల్ల కావాలి. నాకు ఒక ఇల్లుంటే కనీసం నేను చేసుకునే పిల్లకి అది. మరి అసలు ఎట్లుండాలి మన పరిస్థితి చెప్పండి. ఇప్పుడు వచ్చారు లోపలికి. హల్లెలూయా. స్తోత్రం చెప్పారు ఒకసారి. హల్లెలూయా. ముందే చెప్పాలి ఇలా చెప్పమని. ఓకే, అక్కడికి వెళ్ళిపోయాడు, పోయాడు. దేవుని చిత్తానుసారంగా రిబ్కాని చూసాడు. రిబ్కా దగ్గరికి వెళ్ళి నాకు నీళ్లు కావాలని అడిగితే ఆమె వంటలు కూడా పోస్తారనింది. ఇటు పక్క ఆమె కూడా చక్కటి సంస్కారంతో పెంచబడింది. ఆమె కూడా ఇక్కడేమో ఇస్సాకు కూడా, ఆయన కూడా దైవ భక్తిలో తండ్రి గారంటే మర్యాద ఇచ్చే వ్యక్తి. ఎవరైనా బైబిల్లో మంచి కొడుకున్నాడు అంటే ఇస్సాకే కదా. మంచి కొడుకు, ఎంత మంచి కొడుకు, తండ్రి మాట వినే కొడుకు ఆయన. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, ఎందుకు అంత మంచి కొడుకు అంటున్నారన్నా అంటే, ఒక రోజున దేవుడు ఇస్సాకును బలిమ్మని అడిగాడా? తెలుసా మీకు ఇదంతా? అన్న ఎంత ఇస్సాకుని బలిమ్మని చెప్పేసి
అడిగినప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరి పని వాళ్ళని తీసుకొని పోయాడు కొంత దూరం. దాని తర్వాత నుంచి ఎవరు ప్రయాణం వెళ్ళారు? ఇస్సాకు, అబ్రహాం గారు వెళ్ళారు. ఇప్పుడు కర్రలు ఉన్నాయా? కర్రలు తీసుకెళ్తున్నారు కదా. కర్రలు ఎవరు మోస్తున్నారు? ఇస్సాకు మోస్తున్నారు. ఎక్కడ పెట్టుకున్నాడు? తల మీద పెట్టుకొని చక్కగా మోసుకుంటూ పోతున్నాడు. అప్పటికి డౌట్ వచ్చింది, డాడీ ఎడిపోతున్నాం దేవునికి దహన బలి ఇవ్వడానికి. మరి మేకేది, గొర్రెది దేవుడు చూసుకుంటారంటే సర్లే అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కర్రలన్నీ కూడా పేర్చమంటున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాడు కదా. 100 దాటిపోయినాయి. ఇసాకు ఒక 14-10 సంవత్సరాలు అనుకుందాం. ఒక 110 సంవత్సరాలు. 16 ఓకే సరే వయసు. కర్రలన్నీ కూడా పేర్చారు. పర్లేదు మీరు చెప్పండి, నాకు కూడా ఎక్కువైందో లేదు. హల్లెలూయా, నాకు ఉన్నది చెప్తున్నాను. కర్రలన్నీ కూడా పేర్చి దహన బలి సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు అబ్రహాం అన్నాడు కదా ఇస్సాకుతోని, నాన్న కర్రల మీద పనుకో అన్నాడు. పనుకుంటాడా లేదా? పనుకుంటే ఈ కర్రల మీద పనుకున్న వ్యక్తి కాళ్ళు కడుతున్నాడు. ఈయన కాళ్ళు కడుతున్నాడు, చేతులు కట్టేసాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం మాట్లాడట్లా. కారణం ఏంటంటే, నేను మా తండ్రికి దేవుడు వాగ్దానం ఇచ్చింది ఎన్ని సంవత్సరాలకి అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు? 75 సంవత్సరాలప్పుడు అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 100 సంవత్సరాలప్పుడు దాన్ని నెరవేర్చాడు. అంటే ఇంచుమించుకి 25 సంవత్సరాల తర్వాత దాన్ని నెరవేర్చాడు. తర్వాత ఇంకో 10-15 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు ఇస్సాకు దాని మీద చక్కగా పనుకొని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. నా తండ్రికి నేను ఎంత ఇష్టమో దానికంటే నా దేవుడికి నేను అంత ఇష్టం. మీకు అర్థం కాలేదు? ఏమర్థం? ఇన్ని సంవత్సరాలు నా తండ్రి దేవుడితో ట్రావెల్ చేస్తే నా దేవుడు నా తండ్రిని అడగట్లేదు. ఎవరిని అడుగుతున్నాడు? ఇస్సాకుని అడుగుతున్నాడు. అంటే నేను ఎంత ప్రత్యేకమో అనుకుని చక్కగా పనుకున్నాడు, బెడ్ మీద పనుకున్నట్టుగా. దేవునికి స్తోత్రం. చనిపోతున్నట్టుగా పనుకోలేదు ఇస్సాకు. దేవుడు నన్ను కోరుకున్నాడు. ఇంతవరకు అప్పటిదాకా నరబలి జరిగిందా? దేవుడు బలి అడిగాడు మనిషిని? ఎవరు అడగల. దేవుడు మనిషిని బలి అడగల. ఫస్ట్ టైం ఇస్సాకును బలేసరికి ఎక్కడ లేదు కదా డాడీ, ఇదంతా ఏంటి ఇది కొత్తగా అంటే ఏమో అంటే నేనంటే అంత ప్రత్యేకం అనుకున్నాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. అందుకనే మంచి కొడుకు అన్నాడు నేను. అదే 100 సంవత్సరాల కొడుకు తండ్రి నాకు 15 సంవత్సరాలు అయితే పనుకోరా దాని మీద అంటే ముసలి నేను ఎందుకు అనుకుంటాను? మీరంతా పిచ్చిలేసిందా నీకు? ఏం దర్శనాలు అని చెప్పేసాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నన్ను చంపుకోవడానికి నేనే కట్లు పేర్చుకోవాలా? నన్ను నేనే పనుకోవాలా అని చెప్పి మన ప్రశ్న అడిగేవాళ్ళం. కానీ ఇస్సాకు దైవభక్తి కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. యోసేపు దైవభక్తి కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఇంకొక రోదే అని ఒక చిన్నది ఉంటుంది బైబిల్లో కదా. రోదే అని ఒక చిన్నది ఉంటుంది. సంఘం అయితే అత్యాసక్తితోని పేతురు కొరకు, చెరసల్లో ఉన్న పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు వచ్చి తలుపు తడుతాడట. టక్ టక్ అని తడిచినప్పుడు ఆ పేతురు స్వరాన్ని విని రోదే అడుగుతుంది, ఎవరయ్యా అన్నప్పుడు నేను పేతురు స్వరం అని గుర్తుపట్టిపోయి రోదే లోపలికి వెళ్ళిపోయి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న సంఘం దగ్గరికి వెళ్ళి పేతురు గారు వచ్చారని చెప్తుంది. పేతురు గారు వచ్చారంటే పేతురు గారు ఎలా వస్తారు? జైల్లో ఉన్నారు కదా అంటారు వాళ్ళు. అంటే సంఘానికి కూడా ఏం లేదు, నమ్మకం లేదు. ప్రార్థన పరులే కానీ నమ్మకం లేదు. మనం అప్పుడప్పుడు సాక్ష్యాలు చెప్తారు చూస్తారా, ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు దిగుతాయట అని. సంఖ్యలు ప్రార్థన సంఘం చేసినందుకు దగల, ఎవరు చేసినందుకు దిగే చెప్పండి? పేతురు గారు ఎందుకు విడిపించబడ్డారు చెప్పండి? ఒక చిన్నది చేసిన ప్రార్థన. ఆ చిన్నదాని పేరే రోదేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవభక్తి కలిగిన చిన్న బిడ్డల నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా దేవుణ్ణి ఏది అడిగితే అది దేవుడు చేయగలిగిన గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, సృష్టి అంతా ఎవరి కోసం? నువ్వెవరి కోసం? మళ్ళొకసారి చెప్పండి అంటున్నా. సృష్టి అంతా ఎవరి కోసం? నువ్వెవరి కోసం? పక్కన వాళ్ళు అడగండి, నువ్వెవరి కోసం అడగండి. పక్కన వాళ్ళని, ఇటు పక్క వాళ్ళు పక్కన చెప్పండి. సెకండ్ చెయ్యమని వాళ్ళకి. అరే చాలా యాక్టివ్ ఉన్న వాళ్ళు మీరు ఎందుకు డల్ చేశారు? అయ్యగారు ఏమని భయపెట్టారని మిమ్మల్ని? ఒకసారి చేతులు పట్టుకోండి పక్కన వాళ్ళకి. సృష్టి అంతా నీకోసమే, నువ్వు అడుగు వచ్చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఈ మాట ఉంటుంది, విశ్వాసపూరితమైన ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశ తూముల్ని తెరుస్తాడట. కాబట్టి పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు దేనికోసం పరిగెత్తకు,
అన్నీ నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సమృద్ధి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టును గాక. ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 29:16 వచనం కూడా చదవండి. అదే 16 వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు, వేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా, ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లేబానులో ప్రదేశము ఫలవంతమైన పొలమగును. స్తోత్రం. కుమ్మరి వాడి దగ్గరికి వచ్చి కుమ్మరి వాడిని చూసి ఎక్కిరిస్తుందంట. ఇంత చక్కగా చేసింది ఈయనేనా అని. కుండను ఎవరు చేశాడు చెప్పండి? కుమ్మరుడే చేసి, కుమ్మరి ఆయన చేసాడు. కానీ ఇప్పుడు కుండ వచ్చి అంటుంది, ఇంత అందంగా చేసాడు. వీడు చూడడానికి ఎలా ఉన్నాడు? మొత్తం చెమట ఉన్నాడు, మట్టి ఉన్నాడు, మొత్తం వాసన వచ్చేస్తుంది, చెమట కంపు. నేనేమో చూస్తున్నా ఇంత అందంగా ఉన్నాను, నన్ను చేసింది ఈయనేనా అని అనలేలా? దేవునికి స్తోత్రం. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఆయన రక్షణ పొందుకొని, ఆయన ఇచ్చిన కార్యాలన్నింటినీ కూడా స్థిరపరుచుకొని పొందుకొని, ఇప్పుడు ఈయనేనా నా కోసం అద్భుతాలు చేసింది, ఆయన నాకు ఏం చేయలేదు. ఎలా మాట్లాడతారు తెలుసా? అన్నీ లేనప్పుడేమో ఒకలాగా, అన్నీ ఉన్న తర్వాతనేమో దేవుడు ఏం చేయలేదు, నేనే జాబ్ తెచ్చుకున్నా. చెప్పండి, నేనే జాబ్ తెచ్చుకున్నా, నా కష్టం మీద నేనే చదివి జ్ఞానంతో ఉద్యోగం తెచ్చుకున్నాను మాట్లాడతారు. హల్లెలూయా. చెప్పండి, దావీదు విషయంలో దావీదుకి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? రాజుగా చేసింది ఎవరు? దానియేలుని గొప్పవాడిగా చేసింది ఎవరు? షడ్రక్ మేషకుల్ని గొప్ప వాళ్ళని చేసింది ఎవరు? మోషేని నాయకుడిగా చేసింది ఎవరు? దేవుడే. వాళ్ళెవరు కూడా అతిశయపడలేదు, ఇది నా వల్లే సాధ్యమైందని చెప్పి ఎవరు అతిశయపడలేదు. కానీ సౌలు మాత్రం అలా అనుకున్నాడు కదా, ఇది నా వల్లే సాధ్యమైంది, ఇదిగో ఇది నేను దేవుడి కోసమే, దహన బలి కోసం తీసుకొచ్చానని చెప్పి ఆయన కోసం తీసుకొచ్చి మిగతా అన్నీ కూడా దేవుని కొరకు అని చెప్పేసేసాడు. దానివల్ల శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడనే ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనం దీవించబడతాము. సమస్తము కూడా మన కొరకు. మనం ఎవరి కొరకు? చెప్పండి, పక్కన ఒకసారి నా కోసం చెప్పండి. సమస్తము నీ కొరకే. పక్కన వాళ్ళు మొహం మీద చూపించండి. వాళ్ళ మొహం చూడండి సార్. సమస్తము నీ కొరకే, నీకే. సిస్టర్ చెప్పండి మీరే, అలాగే ఇట్లా ఏలు పెట్టి చూపించండి. బ్రదర్ నువ్వు నావేం చూడండి, సమస్తము నీ కొరకే. చెప్పండి, అట్లా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు మొహాలు చూసుకోవట్లేదబ్బా. ఒకసారి వాళ్ళ మొహం చూడండి, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అది నవ్వు వస్తుంది. నిజమని నా మొహంలో మొహం పెట్టి చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే నీ మొహంలో ఎవరు కనపడతారు? పక్కన వాళ్ళకి దేవుని స్వారూప్యం కనపడుతుంది కాబట్టి దేవుని చూసినప్పుడు నవ్వు వస్తుంది నీకు. ఇప్పుడు చూడండి పక్కన వాళ్ళు చూడండి. లోకాన్ని చూడమంటే ఎంతసేపు అని చూస్తాం. కన్ను ఆపు కూడా, కన్ను రెప్పగొట్ట కూడా చూస్తాం. కొత్త ఏమైనా కనపడ్డాయి అనుకోండి, మనం పార్టిసిపేట్ చేయం దాంట్లో. హల్లెలూయా. మనం పార్టిసిపేట్ చేయము. కొన్ని పెళ్ళిళ్ళలో చూస్తారన్న, డీజేలలో పోయి మన పిల్లలే అయ్యారు నన్ను చూస్తారు. మా పిల్లలు చూసి బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు. ఇట్లా కాలు మాత్రం ఇటు ఊగుతూ ఉంటుంది, కొంచెం ఊగుతూ ఉంటుంది. కానీ అయ్యగారు చూస్తున్నాడు కదా అని కొద్దిసేపు నేను పక్కకి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు దూరిపోతారు. ఇంకా హల్లెలూయా. మళ్ళీ నేను వచ్చేసరికి మళ్ళీ అట్లా ఫెవికిక్ వేసుకుని అతికించుకున్నట్టుగా అలా ఉండిపోతారు. హల్లెలూయా. కానీ అవసరంలా నువ్వు మనుషుల కొరకు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు భయపడక్కర్లా. నువ్వు భయపడాల్సింది ఎవరికి చెప్పండి? దేవునికి భయపడాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో ఆయన నిర్మించిన సమస్తము దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. నువ్వు ఆయన కొరకు బ్రతకడం ప్రారంభిస్తే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రమాదమైనా ఆ ప్రమాదంలో నుండి దేవుని విడిపిస్తాడు. ప్రభు మనకు తోడుగా ఉండదు కనుక చిన్న ప్రార్థన చేద్దామా? మోకరించగలుగుతారా? అవుతుందా? ఒకసారి ప్రార్థన చేద్దాం.